చేపడతారు. అది ఐరోపాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్రిస్టియానిటీలో క్యాథలిక్, ప్రొటెస్టెంట్లు, ఇస్లాంలో సున్నీలు మరియు షియా తెగలుగా. నెక్స్ట్ ఇక్కడ జైన మతం చూస్తే మనం జైన మతం చూసినప్పుడు శ్వేతాంబరులు, దిగాంబరులుగా. నెక్స్ట్ బౌద్ధ మతం చూసినప్పుడు ఇక్కడ మహాయానం మరియు హీనయానంగా. ప్రతి మతంలో చీలికలు అనేవి సర్వసాధారణం అన్నట్టు. ఎందుకంటే ఒకరి ఆధిపత్యం ఒకరు ఒప్పుకోనప్పుడు చీలికలు అనేవి వస్తుంటాయి. ఇది ఇస్లాంలో సున్నీలు మరియు షియాలుగా వచ్చినాయి. అబూబకర్ ఏమో ఆయన యొక్క మేనమామ, మహమ్మద్ అలీ ఏమో ప్రవక్త యొక్క అల్లుడు, ఫాతిమా యొక్క భర్త. నెక్స్ట్ ఈయనేమో మేనమామ. అబూబకర్ ఏమో ప్రవక్తకు మేనమామ, మహమ్మద్ అలీ ఏమో అల్లుడు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ వచ్చింది. ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరినంటే అబూబకర్ను. దీంతో నేనే తొలి ఖలీఫాగా గుర్తించబడ్డాడు. ఇక హజరత్ ఉమర్. ఈ ఉమర్ కాలంలోనే మనకు సింధు పైన తొలి దండయాత్ర ప్రారంభించడానికి ప్రయత్నాలు జరిగినాయి, విఫలమైనాయి. హజరత్ ఉమర్ 633 నుంచి 644 మధ్యన చేసిండు. ఆ ప్రయత్నాలు విఫలమైనాయి. ఈయన కాలంలోనే ఖలీఫాల అధికారం సిరియా, ఈజిప్టు, పర్షియా, పాలస్తీనా మొదలగు ప్రాంతాలకు విస్తరించింది. ఆ తర్వాత ఆఫ్ఘన్, శ్రీలంక, ఆ తర్వాత భారత్ మీదుగా దండయాత్రలు ప్రారంభించారు. ఈ నెక్స్ట్ మహమ్మద్ అలీ. ఈయన కాలంలో సున్నీ మరియు షియాలుగా ఆవిర్భవించింది అనేది గుర్తుంచుకోవాలి. ఇస్లాం సున్నీలు మరియు షియాలుగా ఆవిర్భవించింది. ఖలీఫా అంటే వారసుడుగా గుర్తుంచుకోవాలి. 632లో ప్రారంభమైన ఖలీఫా విధానం 1924లో ఇక్కడ ఒక ఉద్యమం వచ్చింది, ఖిలాఫత్ ఉద్యమం అనేది గుర్తుంచుకోవాలి. ఖలీఫా పదవిని పునరుద్ధరించాలని ఖిలాఫత్ ఉద్యమం అనేది వచ్చింది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో. ఆ తర్వాత టర్కీలో ముస్తఫా కెమల్ పాషా అని ఉంటాడు. ఆ ముస్తఫా కెమల్ పాషా ఖలీఫా పదవిని పునరుద్ధరించడానికి ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చిండు. 1924లో ఆ పదవి అనేది రద్దయింది. 632 నుంచి 1924 వరకు ఖలీఫా పదవి అనేది కొనసాగింది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. మహమ్మద్ ప్రవక్త గురించి పుట్టుక, పూర్వోత్తరాలు, ఇస్లాం మతం ఆవిర్భావం, ఎక్కడ ఆయనకు జ్ఞానోదయం అయింది, కనిపించిన దేవత, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మక్కా, మదీనా ఈ రెండు రాజధానులుగా ఇస్లామిక్ స్టేట్ అనేది ఏర్పడ్డది.